డాక్టర్ విజయ్ రెడ్డి గారు ఈ రోజున సరే మీ పార్టీ ఇంకా అధికారికంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటుందా లేదా అనే ప్రకటన అయితే రాలేదు, కానీ మొత్తం మీద మీ మూడు పార్టీలు ఒకటవుతున్నాయి. జగన్ అంటున్నటువంటి మాట ఈ రోజున ఇన్ని పార్టీలు కలవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కనుక తప్పు చేసి ఉంటే, ప్రజానికం ఆయన ఆశీర్వదించలేనటువంటి పరిస్థితి ఉంటే ఇన్ని పార్టీలు కలిసి రావాల్సిన అవసరం ఉంది అన్నది జగన్ అడుగుతున్న ప్రశ్న. ఏం చెప్తారు? మురళి గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న ప్యానలిస్టులకి, టీవీ9 ప్రేక్షకులకి నమస్కారాలు. మీరు ఊహాగానాలు చేసుకుంటున్నారు తప్ప పొత్తులు ఆల్రెడీ రెడీ అయిపోయాయని చెప్పి ఎక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈరోజు అత్యంత కీలకమైన సమావేశాలు ఢిల్లీలో జరిగాయి. దానికి దేశమంతా కూడా సంబంధించిన ముఖ్య కార్యకర్తలు అటెండ్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా 200కు పైగా కార్యకర్తలు అటెండ్ అయ్యారు. నేను ఇప్పుడు అక్కడి నుంచే మాట్లాడుతున్నాను. రేపు అత్యంత ముఖ్యమైన సమావేశం జరగబోతుంది, పార్లమెంటరీ కమిటీ సమావేశం. దాంట్లో పొత్తుల గురించి అన్ని రాష్ట్రాల్లో రాబోయే ఎలక్షన్లో కార్యాచరణ ఏం చేయాలనేది తదుపరి నిర్ణయం తీసుకుంటారు. మా పార్టీ స్టాండ్ నేను భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా ఈరోజు చెప్తున్నాను. నడ్డా గారు జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడి పొత్తుల గురించి నిర్ణయిస్తారు. మీరు ఈ మధ్యలో బీహార్లో కావచ్చు, అటువైపు తమిళనాడులో కావచ్చు, పొత్తుల విషయంలో నడ్డా గారు అధికారికంగా ప్రకటన చేస్తారు. సో ఇప్పటికిప్పుడు పొత్తులు అయిపోయాయి అనేది వాస్తవం కాదు. అధికారికంగా కానీ ఎన్డీఏని ఎక్స్పాండ్ చేయాలి అనేటువంటి మీ ఆలోచన కావచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఒకసారి మీ పార్టీ జాతీయ నాయకత్వంతో జరిపినటువంటి చర్చలు కావచ్చు, జరుగుతున్న పరిణామాలు, అలాగే 2014లో ఆల్రెడీ మీకు టీడీపీకి ఉన్నటువంటి పొత్తు, ఇవన్నీ కూడా ఈ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అంటారు కదా, ఇవన్నీ గమనిస్తే పొత్తు దాదాపుగా కేవలం లాంఛనప్రాయమైన ప్రకటన అనుకోవచ్చుగా. మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు మురళి గారు. ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారు మా జాతీయ నాయకత్వాన్ని కలవడం నిజం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన నేతలు కూడా కలిశారు కదా, వాళ్ళు అధికారిక పర్యటన అని చెప్పుకోవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు కలిసిన వెంటనే వాళ్ళు దానికి సంబంధించి మేము కలవాలని అపాయింట్మెంట్ తీసుకొని కలవడం, మీరు అన్నట్లు సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ దీనికి కూడా వర్తిస్తుంది. నేనేం చెప్తున్నానంటే, ఎన్డీఏలో ఈ రోజుకి 37 పార్టీలు ఉన్నాయి. మాకు మొన్నటి వరకు 32 ఉండేవి. ఈ గడిచిన 4 ఏళ్లలో పార్టీలు మేము పెంచుకుంటూ పోతున్నాము. ఎన్డీఏ కూటమి అనేది మన దేశ భద్రత కోసం, దేశ భవిష్యత్తు కోసం ఏ పార్టీ అయినా కలిసి నడిచి వస్తామంటే మేము ముందుకు తీసుకెళ్తాం. మొన్న అమిత్ షా గారు చాలా క్లియర్ కట్గా చెప్పారు, మేము ఎప్పుడూ పొత్తు ధర్మాన్ని పాటించాము. మేము ఎవరిని కూడా మా మిత్రుల్ని మేమంతా మేమై బయటకి వెళ్ళలేదు, వాళ్ళు వేరే కారణాలతో వెళ్ళిపోయాము. సో సౌత్లో కూడా మేము ఎక్స్పాండ్ కావాలనుకుంటున్నాము. సరైన సమయం వచ్చినప్పుడు నేను చెప్తాను నావిక గారు అని టైమ్స్ టైమ్ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం దాదాపుగా లాంఛనప్రాయమైన ప్రకటనే అన్నది ప్రజలకు కలుగుతున్నటువంటి ఒక అభిప్రాయం. ఎందుకంటే గతంలో మీకు ఆల్రెడీ 2 సార్లు పొత్తు పెట్టుకునే ఎక్స్పీరియన్స్ ఉంది, రీసెంట్గా కలిశారు కాబట్టి ఇవన్నీ ఒక అనుకుంటున్నాం. సరే పొత్తు పెట్టుకోరు అనుకుందాం, పోనీ ఒంటరిగానే పోతారు, జనసేన కూడా వదిలేస్తారు అనుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నటువంటి ప్రశ్న, ఈరోజు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కలిసి రావడం కానీ విడివిడిగా వచ్చినా కానీ వై నాట్ 175 అనేటువంటి ఒక మాట ఆయన తీసుకొస్తున్నాడు. ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్థానాలు గెలవాల్సిందే అన్నది జగన్ ఆర్గ్యుమెంట్. మరి అలాంటప్పుడు భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటి? ఒక్కటి నేను చెప్తాను క్లారిటీతో మురళి గారు, పొత్తుల అంశం గురించి ఖచ్చితంగా త్వరలో జాతీయ నాయకత్వం తీసుకుంటుంది. సో మీరు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో పొత్తుల గురించి నాయకత్వం డెసిషన్ తీసుకునేంత వరకు అధికారికంగా లేదు. ఈ ఊహలు అపోహలు అన్ని కొద్దిసేపు పక్కన పెడతాం, కొద్ది రోజులు. రెండవ విషయం, భారతీయ జనతా పార్టీ కోసం 2 పార్టీలు కూడా అది పొత్తు కోసమో లేకపోతే మంచిగా ఉండడానికో వాళ్ళు ఖచ్చితంగా జాతీయ నాయకత్వం దగ్గరికి వస్తున్నారు. అధికారికంగా మేము ఎవరితో పొత్తు పెట్టుకోం, నెంబర్ 1 వైసీపీ ఇస్తున్న స్టేట్మెంట్. నెంబర్ 2 ఆ పార్టీ పదే చెప్తున్నటువంటి మాట, ప్రధానమంత్రి గారిని పదే కలిసింది ముఖ్యమంత్రి గారు. ఫెడరల్ సిస్టంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక లోటు, రాష్ట్రానికి రావాల్సినటువంటి విభజన హామీలు, ఇలాంటి చాలా అంశాలు ఉన్నాయి కాబట్టి అందులో భాగంగా కలుస్తాం తప్ప మాకేమీ బీజేపీతో సయోధ్యతో ఉండాలనో లేకపోతే ఆ పార్టీని ప్రేమించాలనో మాకు లేదు అన్నది ఆ పార్టీ ఆర్గ్యుమెంట్ కదా. కాదు మురళి గారు, ఇప్పుడు మీరు అన్నట్లు సర్కమ్స్టాన్షియల్గా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళిన మరుసటి రోజే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని 4.5 సంవత్సరాల నుంచి లేనిది పోలవరము ఇవే తీసుకొని వెళ్ళారంటే వాళ్ళు అలాగే చెప్పుండవచ్చు. బట్ వాళ్ళు అక్కడ మాట్లాడింది కూడా అదే ఉండవచ్చు. నేను అందుకే ఏం చెప్తున్నానంటే, చంద్రబాబు నాయుడు మంచి హోదాలో ఉన్న నేతనే, ఆయన ప్రతిపక్ష నేత.
కాదు మీరు అన్నటువంటి మాట ఓకే. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన మన్నాడే జగన్మోహన్ రెడ్డి గారు పరిగెత్తుకుంటూ ఢిల్లీ వెళ్ళారు, కలిశారని చెప్తున్నారు కదా. పోనీ ఏం మాట్లాడుంటారు? చంద్రబాబుతో పొత్తు పెట్టుకోద్దని చెప్పారా? అదేనా మీరు చెప్పదలుచుకున్న మాట? నేనేం చెప్తున్నానంటే మురళీకృష్ణ గారు 2014లో మీరందరూ కూడా మనకు ఒపీనియన్ పోల్స్ మూడ్ ఆఫ్ ద నేషన్ అవన్నీ కూడా క్లియర్ కట్గా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫాబోతోంది అని దాదాపు అన్ని తేల్చేశాయి. మీరు అప్పుడు అంతా ఫాలోఅప్ చేస్తుంటారు. కానీ ఎన్నికలు వచ్చాక ఏం జరిగింది? లాస్ట్ 2 నెలల్లో ఇదే అంటే ఫిబ్రవరి మార్చిలో పొత్తు ఖరారు అవడం వల్ల భారతీయ జనతా పార్టీతో కలవడం వల్ల 3% ఓట్ స్వింగ్తో నెట్ డిఫరెన్స్ 1.4% మాత్రమే, 5 లక్షల ఓట్లు మాత్రమే. టీడీపీ అప్పుడు మాతో పొత్తు పెట్టుకోవడం వల్ల 5 లక్షల ఓట్లు ఎక్కువ రావడం వల్ల గెలిచింది. ఈ విషయం ఆంధ్రప్రదేశ్లోని ముఖ్య పార్టీలని చెప్పుకుంటున్న టీడీపీకి కానీ వైఎస్ఆర్సీపీకి కానీ చాలా చక్కగా తెలుసు. ఇప్పుడు మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే లేటెస్ట్గా జరిగిన దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటింగ్ పర్సంటేజ్ సిగ్నిఫికెంట్గా తగ్గింది. 41 నుంచి 42% వస్తాయి. దాంతోపాటు ఎంపీ సీట్లు కూడా కేవలం 7-8 వస్తాయని చెప్పినారు. సో టీడీపీకి కూడా ఈ విషయం తెలుసు. లాస్ట్ టైం టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి, అది 1999 కావచ్చు, 2014 కావచ్చు, భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకునే వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలంటే భారతీయ జనతా పార్టీతో పొత్తు సహకారం కంపల్సరీ అని 2 పార్టీలకు తెలుసు అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. సో వీటి మీ మాట మిమ్మల్ని అడుగుతున్నారు. మీరు ఇండిపెండెంట్ గానే పోండి, మీరు తెలుగుదేశంతో కలవద్దు, తద్వారా నాకు లాభం చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడిగారన్నా మీరు చెప్పాల్సిన మాట? మురళీకృష్ణ గారు, నేను వాళ్ళు అక్కడ ఏం మాట్లాడారో అసలు అంటే ఒక 1-to-1 డిస్కషన్ జరిగినప్పుడు ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది చెప్పడానికి 2014తో కంపేర్ చేయడం 5 లక్షల ఓట్లు మాత్రమే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కంటే అదనంగా చంద్రబాబు నాయుడు గారి కూటమికి, భారతీయ జనతా పార్టీ జనసేన టీడీపీల కూటమికి ఆ రోజు రావటం, ఈ 3 పార్టీల కూటమికి 2014లో. కాబట్టి ఈసారి అలాంటి పరిస్థితి మళ్ళీ పునరావృతం కాకుండా చేయండి అని చెప్పి చెప్పదలుచుకున్నారన్నా మీరు ఆ రోజు ఎగ్జాంపుల్ ఇప్పుడు కోట్ చేయటం? నేను ఏం చెప్తున్నానంటే డిమాండ్ అండ్ సప్లై కథ చెప్తున్నాను మీకు. అంటే డిమాండ్ ఉన్న చోట ఖచ్చితంగా సప్లై, అంటే మనకు అక్కడ ఎక్కువ అడుగుతాం. భారతీయ జనతా పార్టీ ఈజ్ నౌ ఇన్ హై డిమాండ్ ఈవెన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. భారతీయ జనతా పార్టీ సహకారం లేదా పొత్తు ఉండాలని 2 ప్రధాన పార్టీలు కూడా కోరుకుంటున్నాయని దీన్ని బట్టి అర్థమవుతుంది. మీరు చెప్పిన సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ లోపల పాలిటిక్స్ తో పాటు ఎకనామిక్స్ కూడా మాట్లాడుకుందాం. డిమాండ్ అండ్ సప్లైకి సంబంధించిన విషయాలు తీసుకుంటే ఇప్పుడు జనసేన మీతో ఆల్రెడీ ఫ్రెండ్లీ పార్టీ పొత్తులో ఉంది, ఆ పార్టీ ఆల్రెడీ టీడీపీతో కూడా పొత్తులో ఉంది. మరి అలాంటప్పుడు ఇప్పుడు మీరు కనుక తెలుగుదేశం పార్టీతో కూడా పొత్తు పెట్టుకోవాలి అనుకుంటే తెలుగుదేశం పార్టీ మీరు అడిగినటువంటి స్థానాలు మ్యాక్సిమం ఇవ్వాలని మీరు డిమాండ్ చేయదలుచుకున్నారా? ఆ డిమాండ్ ప్రాతిపదికనే రేపటి రోజున పార్లమెంటరీ బోర్డులో నిర్ణయం ఉండబోతోందా? మీరు మా పార్టీ విధి విధానాల గురించి మీరు కొన్ని తెలుసుకోవాలి మురళీకృష్ణ గారు. దాదాపు ఐ థింక్ జనవరి ఎండింగ్లో మాకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ జరిగింది. రాష్ట్రానికి సంబంధించి అన్ని ప్రాంతాల నుంచి కూడా, అంటే రాయలసీమ నుంచి, కోస్తాంధ్ర నుంచి, ఉత్తరాంధ్ర నుంచి, అటువైపు నెల్లూరు ఆ జోన్ నుంచి కూడా ముఖ్యమైన నేతలను పిలవడం జరిగింది. నేను కూడా వెళ్ళాను. అప్పుడు జాతీయ స్థాయి నుంచి నాయకులు వచ్చారు. మీరు ఏమనుకుంటున్నారు, మన కార్యాచరణ ఎలా ఉండాలి, రాష్ట్రంలో పొత్తులతో వెళ్దామా లేకపోతే స్వంతంగా వెళ్దామా, ఏ విధంగా వెళ్ళాలి, ఎక్కడ ఎంత బలం ఉంది, మన క్యాండిడేట్లు ఎంతమంది అని ఒక నిర్ణయం తీసుకొని రాసి ఇవ్వండి మీ అభిప్రాయాలను తీసుకున్నారు. దాని తరువాత పోయిన నెలలో మేము కమిటీలన్నీ వేసుకున్నాము. కమిటీలు వేసుకొని 3-man కమిటీలు ప్రతి ఎమ్మెల్యే సీటుకు కూడా ఎవరెవరు పోటీదారులుగా ఉండాలనుకుంటున్నారు ఆస్పిరెంట్స్ లిస్ట్ తయారు చేసుకున్నాం. ఎంపీలను కూడా క్యాండిడేట్లను లిస్ట్ తయారు చేసుకొని ప్రతి జిల్లాలో ప్రతి పార్లమెంట్లో మేము ఎంపీ భవనాలు కూడా ఓపెన్ చేసుకున్నాం. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వం నుంచి నిర్ణయాలను తీసుకుంది. రేపు పార్లమెంటరీ బోర్డులో చర్చ జరుపుతారు. అంతకు ముందే మీరు అదైపోయిందంట, వాళ్ళు ఇలా అడిగారంట, మీరు ఇన్ని సీట్లు అడిగారంట అంటే అది మా పార్టీలో జరగదు మురళీకృష్ణ గారు.